బైబిల్‌లోని స్త్రీలు మనకు ఎంతగానో మాదిరి అందులో నుంచి ఒక స్త్రీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొదటి సమయంలో మొదటి సమయంలో 25వ అధ్యాయము 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగైలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇద్దరు నాబాలు కనబడతారు, ఇద్దరు స్త్రీలు కనబడతారు. ఒక స్త్రీ దావీదు వాళ్ళ చెల్లెలు, మరొక స్త్రీ ఏమో ఈ అబిగయలు, నాబాలు భార్య అయిన అబిగయలు. అయితే ఈ అబిగయలు గురించి మనం ఏం నేర్చుకుంటామంటే, ఈ అబిగయలు సుబుద్ధి గల స్త్రీ, సుబుద్ధి కలిగిన స్త్రీ, అదే విధంగా రూపసి అయిన స్త్రీ. తన భర్త ఆ నాబాలు అతడు మోటివాడు. ఈ లోకంలో చూసినట్లయితే కొందరు మోటివారికి తనకు తగ్గట్ల భార్యనే దేవుడు వాళ్ళకి కలిగిస్తాడు. కానీ ఇక్కడ నాబాలు దుర్మార్గుడు, మోటువాడు, ధనవంతుడు అయినప్పటికీ ఆయన లోపల ఈ లక్షణాలు ఉండే. ఆయన ఆ విధంగా అబిగయీలు ఎంతగానో ఆయనను భరిస్తూ సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తుంది. కాబట్టి మనం కూడా అబిగయీల వల్ల సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. సామెతలు 11వ అధ్యాయము 22వ వచనం. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కనున్న బంగారు కొమ్ము వంటిది. సుబుద్ధి లేని స్త్రీని ఇక్కడ వివేకం లేని పంది ముక్కునున్న బంగారు కమ్మితో పోలుస్తున్నాడు. కాబట్టి వివేకం కలిగి ఉండాలి, సుబుద్ధి కలిగి మనం నడుచుకోవాలి. 1 సమూయేలు 18వ అధ్యాయం 15వ వచనంలో దావీదు మిగుల సుబుద్ధి గలవాడని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా సుబుద్ధి కలిగి నడుచుకోవాలని ఈ ఇదే కాలం మందు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. వివేకం లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మికి పోలుస్తున్నాడు. ఆ పంది ముక్కుకు బంగారు కమ్మి పెడితే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. ఆ పంది అలవాట్లేవో మనకు తెలుసు, ఆ పంది బుద్ధులేవో మనకు తెలుసు. ఆ విలువైన దాన్ని తీసుకుపోయి పందికి పెడితే ఆ విలువైన బంగారు కమ్మికి ఏమాత్రము ప్రయోజనం లేదని సెలవిస్తున్నాడు. అదే విధంగా సామెతలు 13వ అధ్యాయము 15వ వచనం. సుబుద్ధి దయను సంపాదించును. ఒకవేళ మనము కూడా ఈ అబిగయీల వల్ల సుబుద్ధి కలిగి ఉంటే దయను సంపాదించుకుంటాం. ఎవరి ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం సుబుద్ధిగా నడుచుకుంటే దయను సంపాదించుకుంటాం. అంటే ఆయన ఇచ్చే దయను, ఆయన ఇచ్చే కనికరంను మనం సంపాదించుకుంటాం. అదే విధంగా సామెతలు 19వ అధ్యాయము 11వ వచనంలో ఒకని సుబుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును. ఇక్కడ సామెతలు 18, 11 వచనంలో ఏమంటున్నాడంటే, మొదటిగా మనం సుబుద్ధి ద్వారా దయను సంపాదించుకుంటాం. రెండో విధిగా సుబుద్ధి ద్వారా మనం దీర్ఘశాంతాన్ని సంపాదించుకుంటాం. సామెతలు 19, 14లో అదే అధ్యాయంలో సుబుద్ధి గల భార్య దేవుని యొక్క దానం అని ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం సుబుద్ధి కలిగి ఉంటే మన భర్తలకు మన దేవుడిచ్చిన ఒక దానం లాంటి వారం. భార్య దొరికిన వానికి మేలు దొరికిన అదే సామెతలో ఉంటది కదా. కొందరికి భార్య దొరికిన వానికి తేలు దొరికిన అన్నట్టు కాకుండా సుబుద్ధి గల భార్య ఎక్కువ ఇచ్చిన దానం. కాబట్టి మనం సుబుద్ధి కలిగి నడుచుకోవాలి. ప్రతి వాటిలో మనం సుబుద్ధిని కనపరచాలి. ఈ అబిగయీలు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తుంది, సుబుద్ధి కలిగి నడుచుకుంటుంది, మంచి బుద్ధిని కలిగి నడుచుకుంటుంది. మనం కూడా సుబుద్ధి కలిగి నడుచుకోవడం ద్వారా దయను సంపాదించుకుంటాం. అదే విధంగా దీర్ఘశాంతాన్ని కూడా సంపాదించుకుంటాం. అదే అబిగయీల లోపల రెండవ లక్షణం ఏంటంటే, అబిగయీలు సుందర స్త్రీ, ఆమె రూపసి. ఆమె పైకి సౌందర్యవంతురాలుగా ఉందేమో కానీ అది లోకానికి సంబంధించినదేమో కానీ ఆమె అంతరంగంగా కూడా సౌందర్యం కలిగిన స్త్రీ. కాబట్టి మనం కూడా ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక
రెండవ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలను అనుభవ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రము చేతనే గాని చెడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఈల ఈమె ఈ అబిగయీలు సుబుద్ధిగా నడుచుకుంటుంది. ఆమె జడలతో గాని, అలంకరణతో గాని, మిగుల విలగల వాటితో అలంకరించుకోవట్లేదు. ఆత్మీయ సౌందర్యం కలిగి ఉంది కాబట్టి వేటి ద్వారా అబిగయీలు ఆత్మీయ సౌందర్యం కలిగి ఉందంటే సత్క్రియల ద్వారా ఆమె ఆత్మీయంగా సౌందర్యం కలిగి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మనము కూడా సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. సత్క్రియలు అంటే మంచి క్రియలు. మంచి క్రియలు, మంచి పనుల ద్వారా ఆమె తనను తాను అలంకరించుకొని ఆత్మీయ సౌందర్యం కనపరుస్తుంది. సుబుద్ధి కలిగిన స్త్రీ సత్క్రియల చేత తమను తాము అలంకరించుకుంటది. కాబట్టి మనం కూడా ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలంటే సుబుద్ధి కలిగి నడుచుకోవాలి. అదే విధంగా సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. అదే పేతురు గ్రంథం పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. అటువలనే స్త్రీలారా మీరు పురుషులకు లోబడి ఉండుడి. అందులో అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండక సాధువైనట్టియు, మృదువునైనట్టియు, గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయమును అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలెను. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే మనము అవిధేయులమైతే, ఒకవేళ వాక్యమునకు అవిధేయులమైతే భయముతో కూడిన మన ప్రవర్తన వాక్యము వాక్యము లేకుండానే మా భార్యల నడవడికను రాబట్టవచ్చును. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా సుబుద్ధి కలిగిన స్త్రీ సాధువైనట్టుగా ఉంటది, మృదువునైనట్టుగా ఉంటది. ఆమె అలంకరణ వాక్యం ద్వారా అలంకరించుకుంటది, సత్క్రియల ద్వారా ఆమె అలంకరించుకుంటది. కాబట్టి ఈ అబిగయీలు సుబుద్ధి కలిగిన స్త్రీ. సుబుద్ధి కలిగి ఉండడం ద్వారా మనము దయను సంపాదించుకుంటాం. యేసయ్య ద్వారా దీర్ఘశాంతమును సంపాదించుకుంటాం. ఒకవేళ మనం సుబుద్ధి కలిగిన స్త్రీలమైతే మన భర్తలకు మనం ఒక దానం లాంటి వారం, ఒక గిఫ్ట్ లాంటి వారం, మంచి భార్యగా మనం పేరు పొందుకుంటాం. కాబట్టి ఈ సమయమందు అబిగయీలు వలె మనం సుబుద్ధి కలిగి నడుచుకోవాలి. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు కదా, ఆ ఇల్లాలుగా ఆమె మంచి దీపంగా ఆ కుటుంబానికి తగిన స్త్రీ. కాబట్టి మనం కూడా ఆత్మీయంగా సౌందర్యం కలిగి ఉండాలి. శరీర సౌందర్యం ఏమో కానీ మనకు దయను కావాలంటే, దీర్ఘశాంతము కావాలంటే, మన కుటుంబాలకు, మనకు, మన పిల్లలకు ఆయన ఇచ్చే మేలు కావాలంటే మనము సుబుద్ధి కలిగి నడుచుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తనకు బుద్ధి లేనప్పుడు అనే ఆ తండ్రితో ఆస్తిని తీసుకొని ఎంతగానో విచ్చలవిడిగా ప్రవర్తించింది. చివరికి పందుల పొట్టు తినాల్సి వచ్చిన పరిస్థితి అప్పుడు ఆయన బుద్ధి కలిగి తన తండ్రి యొద్దకు చేరింది కదా. అదే విధంగా మనం బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నామేమో ఈ సమయమందు. సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. సుబుద్ధిని మనం నేర్చుకోవాలి. సుబుద్ధి కలిగి ఉండటం వల్ల మనం సత్క్రియల ద్వారా మనల్ని మనం అలంకరించుకుంటాం. ఆ విధంగా అదే విధంగా అబిగయీల్ లోపల మనం ఏం చూడొచ్చంటే ఆమె కృతజ్ఞత కలిగిన స్త్రీ. ఆమె ఎంతగానో కృతజ్ఞత కలిగిన స్త్రీ. అదే మొదటి సమూయేలు దావీదు విషయంలో ఆమె ఎంతగానో కృతజ్ఞత కలిగిన స్త్రీ. ఎందుకంటే ఒకానొక సమయంలో తన మందలను, తన పశువులను, తన గొర్రెలను ఎంతగానో దావీదు చూసుకుంటున్నప్పుడు నాబాలు కఠినంగా మాట్లాడతాడు. కఠినంగా మాట్లాడడం ద్వారా ఆ మాటలు పనివారు తీసుకుపోయి ఆ దావీదుకు చెప్పడం ద్వారా దావీదు మిగిలా కోపం పడతాడు. ఎందుకంటే నేను అంతగా మేలు చేస్తున్నా, ఆయన పశువులను గాని, ఆయన గొర్రెలను గాని అంతగా ఏ అపాయం రాకుండా, ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటున్నప్పుడు నా మీద కనికరం లేకుండా కఠినంగా మాట్లాడుతున్నారని
ఆ పనివారు దావీదుకు చెప్పినప్పుడు దావీదు మిగుల కోపం తెచ్చుకొని 400 మందిని తీసుకొని ఆ నాబాలు పైకి వెళ్ళినప్పుడు ఆమె ఎంతగానో ఆమెకు పనివారు వచ్చి చెప్తారు ఈ విధంగా 400 మందిని తీసుకొని వస్తున్నాడు దావీదు గారని పనివారు ఆ అబిగయీలుకు చెప్పినప్పుడు ఆమె ఎంతగానో బాధపడి అతని యుద్ధకు 18వ వచనం చూసి అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మణికల వేయించిన ధాన్యమును 100 ద్రాక్షగెలలను 200 అంజూరపు ఆడలను గర్దభం మీద వేయించుకుని వీటన్నిటిని తీసుకొని ఆయనను కనుగొనడానికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన మహాకోపంతో ఉన్నాడు కదా నాబాలు పైకి 400 మందితో వస్తున్నాడు కదా అని ఆమె ఎంతగానో బాధపడుతూ అవన్నీ తీసుకొని ఆయనను ఎదుర్కొంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మనం కూడా యేసయ్య ద్వారా దయను సంపాదించుకోవాలంటే దీర్ఘశాంతమును సంపాదించుకోవాలంటే సుబుద్ధిని సంపాదించుకోవాలంటే మనం కూడా కృతజ్ఞత కలిగిన జీవితం ఉండాలి. ఆ దేవుని మనకి ఎంతగానో మేలు చేస్తున్నాడు కదా దినదినం ఆయుష్ ఇస్తున్నాడు కదా ఈ దినాలు చూడలేక ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు రకరకాల వ్యాధుల ద్వారా రోగాల ద్వారా ఎండ దెబ్బల ద్వారా వడగాళ్ళ ద్వారా ఎంతో మంది చనిపోతున్నారు కానీ మనకైతే ఆయుష్ ఇస్తున్నాడు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం అబిగైలు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉందో మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ అధ్యాయం అంతా అట్లా చదువుకుంటూ పోతే ఆ ఆమె కృతజ్ఞత కలిగిన స్త్రీ దీన మనసు కలిగిన స్త్రీ కాబట్టి మనం కూడా దీన మనసు కలిగి ఉండాలని ఈ సమయం మనవి చేస్తున్నాను. అదే విధంగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో నేను దీన మనసు గలవాడను నేను సాత్వికుడను గనుక నా ఎద్దుకు వచ్చి నేర్చుకొనుడి అని అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు గారు. కాబట్టి మనం ఆత్మీయ సౌందర్యం కావాలంటే సుబుద్ధి కావాలంటే మనకు దీర్ఘశాంతం కావాలంటే అది దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా కృతజ్ఞతగా జీవించాలంటే ఆయన యుద్ధ మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఆమె అతన్ని కనుగొని అయ్యా ఈ దోషము నాదని ఎంచండి ఆయన మోటువాడు దుర్మార్గుడు ఆయన దోషము నాదని ఎంచండి అని తన భర్తను ఆ విధంగా కాపాడుకుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మనము కూడా సుబుద్ధి కలిగి మన కుటుంబాలను కాపాడుకోవాలి. సుబుద్ధి కలిగి సుబుద్ధితో ప్రవర్తించి మన పిల్లల్ని కాపాడుకోవాలి. సుబుద్ధి కలిగి మన మన భర్తలను మనం కాపాడుకోవాలి. ఎక్కడైనా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నప్పుడు మనం అది కాదు ఇది ఇట్లా అన్నట్టు సుబుద్ధితో ప్రవర్తించాలి. కాబట్టి ఒక మాదిరికరమైన స్త్రీగా మనం ఉండాలి. ఈ సమయమందు ఆమె ఆ విధంగా కనుగొని 23వ వచనంలో అబిగయీలు దావీదును కనుగొని గార్దబం మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదంలో పట్టుకొని ఇట్లనెను ఆయనను కనుగొని వాటన్నిటిని తీసుకొని అయ్యా మీరు మాకు ఉపకారం చేసిండ్రు గాని మోటువాడైన నా భర్త కఠినంగా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించండి ఆ దోషము ఆ తప్పు నాదని ఎంచి క్షమించండి అని ఆ విధంగా ఎంతగానో ప్రాధేయపడుతుంది. ఆమె మాటలకు ఆ దావీదు గారు ఆ విధంగా ఆ నాబాలుని ఏం చేయలేకపోతాడు. అప్పుడు అబిగయీలు సాష్టాంగపడి ఆయనకు ప్రార్థన చేస్తుంది కదా మనం కూడా అయ్యా ఎక్కడైనా మేము పడిపోతున్నామేమో ఎక్కడైనా నీకు కఠినంగా మాట్లాడుతున్నామేమో మేము అవసరాలు తీర్చుకునే ప్రార్థన చేస్తున్నామేమో అయ్యా మాకు ఇబ్బంది కలిగినప్పుడే మాకు కష్టాలు వచ్చినప్పుడే మాకు బాధ కలిగినప్పుడే మీ పాదాల చెంతకు వస్తున్నామేమో దయతో మమ్మల్ని క్షమించండి. మనం ఈ సమయం మందు ఆ యేసయ్య పాదాలు పట్టుకోలే ఆనాడు ఆ అబిగయీలు తన భర్త చేసిన తప్పు వల్ల ఆ దావీదుని ఏ విధంగా ప్రాధేయపడుతుందో మనం కూడా ఎక్కడైనా పడిపోతున్నామేమో ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాదాలు పట్టుకొని అయ్యా మమ్మల్ని క్షమించయ్యా నీకు అసహ్యంగా ప్రవర్తిస్తున్నామేమో దయతో మమ్మల్ని క్షమించమని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకోలే. మన కుటుంబాలకు ఆశీర్వాదం రావాలంటే మన బుద్ధి వల్లనే మనకు ఆశీర్వాదం వస్తుంది. మన కుటుంబాలకు క్షేమం కలగాలంటే మనం ప్రవర్తించే ప్రవర్తనలోనే ఉంటుంది. సామెతలు 16:16లో చెప్తాడు కదా వెండిని ఇచ్చి బుద్ధిని సంపాదించుకోండి అంటున్నాడు. కాబట్టి వెండిని సంపాదించుకోండి బంగారం సంపాదించుకోండి అని మాట్లాడట్లేదు. వాటన్నిటిని ఇచ్చి బుద్ధిని సంపాదించుకోండి అంటే బుద్ధి ఎంత విలువైనది కదా ఆ సుబుద్ధి కలిగి ఉండడం వల్ల ఎంత ఆశీర్వాదాలు వస్తాయి కదా మన కుటుంబాలకి. కాబట్టి అదే సుబుద్ధి కలిగిన స్త్రీ
ఏ విధంగా ఉంటదంటే 31వ సామెతలో సుబుద్ధి కలిగిన స్త్రీ అక్కడ మొత్తానికి ఆమె ఆళ్ళకి లక్షణంలో అక్కడ కలిగి ఉంటాయి. కాబట్టి ఈ అందం మోసకరం, ఈ సౌందర్యం వ్యర్థం. ఒకానొక రోజున మట్టిలో కలిసిపోవాల్సిందే. ఒకానొక రోజున ఈ అందమంతం వెలిగిపోవాల్సిందే. కాబట్టి ఈ అందం మనకు శాశ్వతం కాదు. మన అక్షయ మన అలంకరణగా మన సౌందర్యం ఆత్మీయ సౌందర్యంగా మనం పోవాలని ఈ సమయమందు నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, చివరిగా ఆమె ఆ విధంగా దావీదుకు ప్రార్థన చేయడం ద్వారా తన భర్తను కాపాడుకుంటుంది. అదే విధంగా 30వ వచనంలో 38వ వచనం 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. అక్కడ జరిగిందంతా ఆయన మత్తులో ఉన్నప్పుడు ఆమెకు చెప్పదు. మరుసటి రోజున ఇట్లా ఇట్లా జరిగిందని మొత్తం చెప్పినప్పుడు మా అంతయు వివరించినప్పుడు ఆయన ఎంతగానో గుండె పగిలి భయముతో ఉండి రాతి వల్లే బిగిసిపోయినప్పుడు 10 దినములైన తర్వాత నాబాలు దేహం మొత్తడం ద్వారా చనిపోతాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, సుబుద్ధి కలిగి మన బ్రతుకులను బాగుపరుచుకోవాలి. అబిగయీలు మనకెంతగానో ఆ మాదిరిని చూపిస్తుంది కదా! ఆమె రూపసి, మోటువాడు అయినప్పటికీ ఆయన ధనవంతుడు, మోటువాడు, దుర్మార్గుడు అయినప్పటికీ ఆయన ఎంతగానో దావీదు చేతుల నుంచి కాపాడుకుంటుంది. కాబట్టి మనం కూడా సుబుద్ధి కలిగి మన కుటుంబాలను కాపాడుకోవాలి. సుబుద్ధి కలిగి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి సాతాను గాడు ఎక్కడా పడివేయాలా అని చూస్తుంటాడు. అవి ఆదికాండంలో అవ్వను పడవేసాడా? అక్కడ ఆమె యేసయ్య చెప్పిన మాటలను మర్చిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను మర్చిపోయి సాతాను మాటలకు విధేయత చూపించి ఆ విధంగా యేసు ప్రభు ద్వారా తోటలో నుంచి బయటికి గెంటివేయబడతారు. కాబట్టి మనం ఆయన కోపాన్ని ఆహ్, మనం స్వీకరించే వారం కాకుండా ఆయన దయను, ఆయన సత్యమును, ఆయన దీర్ఘశాంతమును, ఆయన ప్రేమను మనం సంపాదించుకున్న వారంగా ఉండాలంటే మనకు సుబుద్ధి కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆనాడు సొదొమ గుమర పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. ఆ పట్టణాన్ని విడిచి వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు లోకంపై ఎంతగానో ఆశ కలిగింది. అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానే అని ఆమె ఎంతగానో ఆశ కలిగి, లోకం పైన ఆశ కలిగి, వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె ఉప్పు స్తంభంగా మారిపోతది కదా! ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల మీద ఆమెకి ఎంత మాత్రము భయము లేదు. కాబట్టి మనం కూడా ఆమె సుబుద్ధి లేని స్త్రీ. ఆమె ఆ విధంగా ప్రవర్తించింది. అక్కడ మరణం కాలేదు. ఇక్కడ లోకానికి దగ్గరవ్వలేదు. ఎటు గాకుండా మధ్య స్థితిలో ఉప్పు స్తంభంగా మారిపోయింది. కాబట్టి మనం సుబుద్ధి కలిగి నడుచుకోవడం ద్వారా అబిగయీల్ వలె మనం ఆ! అబిగయీలుకున్న లక్షణాలు మనలో కూడా ఉంటాయి. కాబట్టి సుబుద్ధి కలిగి, ఆత్మీయ సౌందర్యం కలిగి, దీన మనసు కలిగి, కృతజ్ఞతా భావం కలిగి మనం జీవించాలి. కనుగొన్నది దావీదును కనుగొని తన భర్త మీదికి 400 మందితో వస్తున్నాడు కదా! అని ఆమె ఎంతగానో కనుగొని ఆయన యొద్ద ప్రాధేయపడుచు ఆయనకు నమస్కారం చేస్తూ ఆయనకు ప్రార్థన చేసింది కదా! ప్రియమైన దేవుని సంగమా, మనం కూడా సుబుద్ధి లేకపోతే బుద్ధిని సంపాదించుకుందామా? ప్రభువైన యేసుక్రీస్తు వారు సొలొమోనును దర్శించి నా శత్రువుల ప్రాణం కావాలా? ఈ ఆస్తి కావాలా? అంతస్తులు కావాలా? ఏమి కావాలా? అని అడిగినప్పుడు నేల ధూళంత ఈ జనం ఉన్నారు గదయ్యా! వీరికి న్యాయం తీర్చడానికి నాకు బుద్ధి దయచేయమని ఏ విధంగా సొలొమోను భక్తుడు అడిగిండో మనము కూడా ఒకవేళ అయ్యా మాకు జ్ఞానం కొదువగా ఉందేమో. మాకు ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, పేరులొద్దు, ప్రఖ్యాతులొద్దు కానీ అయ్యా మాకు జ్ఞానము దయచేయి. అబిగయీలు వలె సుబుద్ధిని దయచేయి. సుబుద్ధి కలిగి ఆత్మీయంగా మేము ఎదగడానికి సహాయం చేయని కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట అయ్యా మీరు చేసిన మేలులకు వందనములని కృతజ్ఞత భావం చూపిస్తూ ఆయన పాదాల చెంత మనం ప్రాధేయపడాలని కొద్ది వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. వాక్యము దేవుడు దీవించును.